నంద్యాల జిల్లా గడివేముల మండలం బొల్లవరం గ్రామంలో పశువుల మేత విషయంపై స్థానిక గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 50 సంవత్సరాల నుండి బొల్లవరం గ్రామానికి చెందిన పశువులు మాత్రమే తమ పొలాల్లో పశుగ్రాసం తినేవని, అయితే తమ పొలాల్లో ఉన్న మేతను కొందరు వ్యక్తులు 1,72,000 రూపాయలకు వేలం నిర్వహించి పొరుగు గ్రామాల పశువులు పశుగ్రాసాన్ని మేస్తే తమ గ్రామ పశువులకు పశుగ్రాసం ఉండదని రైతులు ఆవేదన చెందారు. కొందరు వ్యక్తులకు అధికారులు, పోలీసులు సహకారం అందించడం వల్ల ఈ పరిస్థితి ఉందని ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ విజయబాబు రెడ్డి, రాంభూపాల్ రెడ్డి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బత్తుల సుబ్బారెడ్డి, కే బొల్లవరం, గడివేముల మండలం. ఇట్లా జీవాలు సవాలు చేసినారు. సవాలు చేసినందుకు మేము అబ్జెక్షన్ చేసినాము. ఊరి పశువులు, గ్రామ పశువులు మేయాలని వాళ్ళు వినటంలే, చెప్పంపించినా కానీ కూడా వినటంలే. ఇంకా సవాల్ వేసి వేరే వాళ్ళు వేసి సవాల్ వేసిన వాళ్ళు మళ్ళా పోయినారు, వెనక్కి పోయినారు. మళ్ళా ఇప్పుడు కొత్త జీవాలను మళ్ళా తోలుకొచ్చినారు. ఈ రోజు పశువులు, గ్రామ పశువులు మేయాల. మాకు ఆవులు కానీ, బరెగొడ్లు కానీ ఉన్నాయి, ఏదైనా జీవాలు కానీ పశువులు, గ్రామ పశువులు మేయాల. మేము గ్రామ పశువులకు మేము సహకరిస్తుంటే వాళ్ళు మళ్ళా కొత్త జీవాలను తోలుకొచ్చినారు ఈ రోజు. అది మా సమస్య. బత్తుల సుబ్బారెడ్డి. మాది గడివేముల మండలం, కే బొల్లవరం గ్రామం. నేను మాజీ సర్పంచ్. నా పేరు విజయబాబు రెడ్డి. మా గ్రామంలో 50 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము. ఇప్పుడు కూడా మా పొలాన్ని మా ఊరి పశువులు మేపుకుంటుండే. ఈ సంవత్సరం కొత్తగా మా పొలాలను కూడా సవాలేసి దౌర్జన్యంగా మేపుతున్నారు. దానికి పోలీసు అధికారుల సహకారంతో చేస్తున్నారు. మాకు పై అధికారులు దీనిపై చర్య తీసుకుని మా గ్రామ పశువులు మేస్తట్టు చేయాలని కోరుతున్నాము. కే బొల్లవరం గ్రామం, గడివేముల మండలం. నా పేరు రాంభూపాల్ రెడ్డి. ఈరోజు రైతులందరం సమావేశం కావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. మా గ్రామం వర్షాధారంగా పంటలు పండించుకునే గ్రామము. అయితే మా ఊర్లో పొలాల మేత, పశువులకు మేత కొరకు మేము ప్రతి ఎండలకాలము మా ఊరి పశువులు, ఎద్దులు, బర్రెలు, గొర్రెలు మేపుకోవడానికి మాత్రమే పెద్ద మనుషులు నిర్ణయిస్తారు. కానీ మా ఊర్లో, మా గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి కాయలు లేదు. కాయలు లేని కారణంగా ఈ పొలం సవాలు ఏదే కానీ చేయడం లేదు. కాకపోతే ఇద్దరు వ్యక్తులు గ్రామంలో మా పొలాలను, అంటే మా రైతులు, మా పట్టా భూములను కొంతమంది రైతులను చెప్పినా కానీ కూడా వినకుండా వేరే గ్రామస్తులకు మా పొలాన్ని పశువుల మేత కోసం 1,72,000కు అమ్మినారు. కాకపోతే మేము రైతులమందరము మా పొలాలను మీరు ఎట్లా అమ్ముతారని మేము అబ్జెక్షన్ చెప్పినాము. అయినా కానీ కూడా వాళ్ళు వినలేదు. ఈరోజు మా గ్రామంలోకి గొర్రెలు, మేకలు వస్తున్నాయని మాకు తెలిసింది. కావున మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఒక ట్రాక్టరు మేత కొనాలంటే 10,000 అవుతుంది. కానీ మా ఊరి పశువులు మాత్రమే మేస్తే, ఇప్పుడున్న మా పొలాల్లో మా పశువులు మాత్రమే మేస్తే 3 నెలల వరకు మేత ఉంటుంది. మేము కింది గ్రామాలకు వెళ్ళి వలసపోయి మేపుకాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కొత్త జీవాలకి వస్తే మాకు మేత కరువై మేము పశువులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. కావున దీని మీద ప్రభుత్వం వారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా రైతులందరి తరఫున విన్నవించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాం. పొలాలు పూర్తిగా అయిపోలేదు. ఇంతకు ముందుకు ఇదే పొలం సమస్య వచ్చినప్పుడు వేరే ఊరు వాళ్ళు సవాల్ వేసినప్పుడు మా గ్రామ పెద్దలు తెలియజేయడం జరిగింది. కావున వాళ్ళు మానుకున్నారు. వాళ్ళు మానుకున్న తర్వాత వేరే వారి అండలదండలతో వేరే ఊరు నుంచి మళ్ళీ రెండోసారి సవాల్ వేసి ఈరోజు పశువులు వచ్చినాయి. దాంట్లకు మేమెంత అడ్డుకున్నామని చెప్పినా కానీ మా మీదనే రివర్స్గా చెప్తా ఉన్నారు గ్రామంలో కొంతమంది. మా గ్రామ పశువులకు మేము వదిలేసుకునే మా కోసం కాకపోతే వేరే వాళ్ళ కోసం మేము ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది? ఈ గ్రామంలో పశుగ్రాసానికంటూ ఒక ప్రత్యేకమైన కొన్ని స్థలాలు వదులుకున్నాం. ఆ స్థలాలను కాపాడలేకపోయినారు మంచి టైంలో. ఇక్కడ ఎద్దుల కోసం ఒక నట్టు, పశువుల కోసం ఒక నట్టు అని వేరుగానే గ్రామంలో అన్ని ఏర్పంచుకున్నాం. కానీ వాటిని కూడా ముందుగా ఏది ఆపలేదు. కానీ ఈరోజు ఒట్టి పొలం మీద కోసిన కంకులు ఇవన్నీ ఉండంగానే వేరే పశువులను వచ్చి దించుకున్నారు. దీని గురించి మేము ఎక్కడ కంప్లైంట్ చేసినా మాకు పెద్దగా ఆశాజనకంగా ఎవరు చెప్పడం లేదు. అందుకు మేము మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మా ఊరి పశువులు మా కోసము మేము మాత్రమే మేపుకోవడానికి సహాయం చేయాలని మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాం అధికారులను.
నా పేరు మహేశ్వరుడు.